ఫోర్స్ కావచ్చు, భారత సైన్యం పూర్తిగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా దీనికి సంబంధించి అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఒకవైపు ఒక ఉద్విగ్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది, కానీ సమర్థవంతంగా ఇండియన్ ఏదైతే ఆర్మీ పూర్తిగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏదైతే పాక్ దుశ్చర్యలను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతున్న పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దొంగ దెబ్బ తీసేటువంటి కుట్రలు అయితే మాత్రం సాగట్లేదు. సో ప్రస్తుతం ఏదైతే శ్రీనగర్లో డ్రోన్లు కావచ్చు, కొన్ని పేలుళ్లు సంభవిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా తెలుగు రాష్ట్రాలకు సేఫ్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ముఖ్యంగా విద్యార్థులందరినీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా వారందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఆంధ్రభవన్లో కావచ్చు, తెలంగాణ భవన్లో కూడా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఈ సెల్లోని ద్వారా మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా విద్యార్థులను కానీ ప్రజలను కానీ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కూడా సో అటు ఏపీ భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనతో పాటు లైవ్లో అందించేదానికి సతీష్ సిద్ధంగా ఉన్నారు. ఇక పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో వారు ప్రత్యేకంగా ప్రస్తుతం ఏదైతే అణ్వాయుధాల ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నారా, అలాంటి కుట్రలు కూడా చేయబోతున్నారా, సో ఎందుకు అత్యవసరం అన్నటువంటి భేటీ ఏర్పాటు చేశారు. షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కావచ్చు, అలానే మునీర్ అహ్మద్ వీరందరూ కూడా ప్రస్తుతం ఈ సమావేశాన్ని కూడా జరుపుతున్నారు. సో దీంతో పాటుగా చార్ధామ్ యాత్ర పైన కూడా నీళ్ళు నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టెన్షన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇవన్నింటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనం కృష్ణతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అలానే సతీష్ ముందు వెళ్తాం. సతీష్, ఏంటి స్టూడెంట్స్ తరలించేందుకు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు? విద్యార్థులు కూడా చేరుకున్నారా ఢిల్లీకి? ఎస్ శ్రీహరి, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్కు సంబంధించిన యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులని త్వరితగతిన వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఇప్పటికే ఏపీ